నమస్కారం ఫ్రెండ్స్. ఒక చిన్నారి మొక్క ఎలా పెరిగి వృక్షం అవుతుందో, అలాగే ఒక చిన్న పిల్లవాడు ఎదిగి సంపూర్ణ మానవుడిగా ఎలా ఎదుగుతాడో, వారి యొక్క విద్యార్థి మైండ్ అనేది ఎలా పనిచేస్తుంది, వారి ఆలోచనలు, వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి అనేది ఉపాధ్యాయుడిగా ఎలా అర్థం చేసుకోవాలి. మీరు డిఎస్సి టెట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఉన్నారా? అయితే ఈరోజు మనం చేయబోయేటువంటి వీడియోలో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో కాంపిటేటివ్ పరంగా అంటే డిఎస్సి మరియు టెట్లో ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సరే, మనం టాపిక్లోకి వెళ్దాం. నిన్నటి వరకు మనం 160 బిట్స్ అయితే డిస్కస్ చేసాం. ఇవాళ మరికొన్ని బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని మరి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం ఏంటంటే సమాన అవకాశాలు కల్పించడం. సిడబ్ల్యూఎస్ఎన్కు అవసరమయ్యేవి ఏంటంటే సహాయక పరికరాలు. బ్రెయిలీ లిపి లేదా బ్రెయిలీ అనేది ఎవరికి సంబంధించి అంటే దృష్టిలోపం గల వారికి. మనం చూస్తున్న చాలా బేసిక్ నాలెడ్జ్ కోసం, బేసిక్ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం ఈ బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సైన్ లాంగ్వేజ్ అనేది ఎవరికి సంబంధించింది? శ్రవణ లోపం గల వారికి. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏమి గౌరవిస్తుంది? వైవిధ్యం. ఆర్టీఈ ప్రకారం వయసు ఎంత ఉండాలి? 6 నుంచి 14 సంవత్సరాలు. ఇలాంటి ఇంపార్టెంట్ బిట్స్. ఆర్టీఈ ప్రకారం వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 15 సంవత్సరాలు, 6 నుంచి 16, అలా లేకపోతే 6 నుంచి 18 సంవత్సరాలు అలా అడగవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆర్టీఈ ప్రకారం వయస్సు అనేది 6 నుంచి 14 సంవత్సరాలు. సిసి అనేది ఏమి అంచనా వేస్తుంది? కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. దీని మీనింగ్ ఇది ఏమి అంచనా వేస్తుంది అంటే సమగ్ర వికాసాన్ని అంచనా వేస్తుంది. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు? ఈ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది? బోధనా సమయంలో జరుగుతుంది. చెప్పాలంటే ఇది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు? ఈ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే కొంతకాలం తర్వాత, కొంత పీరియడ్ తర్వాత జరుగుతూ ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఈ పోర్ట్ఫోలియో అనగా విద్యార్థి పనుల సంకలనం. రూబ్రిక్ అంటే ఏంటి? మూల్యాంకన ప్రమాణాల జాబితా. ఏవైతే మూల్యాంకనంలో ఎలా అయితే మూల్యాంకనం చేస్తున్నామో వాటికి ఉపయోగించే ప్రమాణాలు ఏంటి? ఆ ప్రమాణాలు స్టెప్ బై స్టెప్, అదే రూబ్రిక్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? అబ్జర్వేషన్ అంటే మూల్యాంకన పద్ధతి. ఇంటర్వ్యూ అనగా సమాచార సేకరణ పద్ధతి. క్వశ్చనైర్ అనగా సమాచార సేకరణ సాధనం. రిలయబిలిటీ అంటే స్థిరత్వం. వ్యాలిడిటీ అంటే ఖచ్చితత్వం. స్టాండర్డైజ్డ్ టెస్ట్ లక్షణం ఏంటంటే నిర్దిష్ట నియమాలు. నామ్ రెఫరెన్స్ టెస్ట్ పోలిక ఇతరులతో ఉంటుంది. క్రైటీరియన్ రెఫరెన్స్ టెస్ట్ పోలిక ప్రమాణాలతో ఉంటుంది. టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. టీచర్ గుర్తించాల్సింది ఏంటి? వ్యక్తిగత భేదాలు. పిల్లలందరూ ఒకేలా ఉండరు కాబట్టి, వివిధ రకాలైనటువంటి పిల్లలు వస్తారు కాబట్టి వారి వ్యక్తిగత భేదాలని ఖచ్చితంగా గమనించాలి, అండ్ గుర్తించాలి. గుడ్ టీచింగ్ ఎలా ఉండాలి? చైల్డ్ సెంట్రిక్గా ఉండాలి. విద్యార్థి కేంద్రితంగా గుడ్ టీచింగ్ అనేది ఉండాలి. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి? దాని యొక్క రిజల్ట్ ఎలా వస్తుంది? యాక్టివ్ లెర్నింగ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. పిల్లవాడు యాక్టివ్గా లెర్న్ చేసినట్లయితే వాడికి ఎక్కువ కాలం గుర్తుండి ఎక్కువ కాలం అనేది నిలుస్తుంది. ప్రాజెక్ట్ మెథడ్ ఎవరిది? ప్రాజెక్ట్ మెథడ్ కిల్ ప్యాట్రిక్. మన సోదరుడు ఒకరు నిన్నటి వీడియోలో బిట్టు అడిగారు. ప్రాజెక్ట్ మెథడ్ అనేది కిల్ ప్యాట్రిక్ అని చెప్పారు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ప్రాజెక్ట్ మెథడ్ ఈస్ ఇన్వెంటెడ్ బై కిల్ ప్యాట్రిక్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ పెంచేది ఏంటి? ఆలోచన శక్తి. డిస్కషన్ మెథడ్ పెంచేది ఏంటి? సహకార అభ్యసనం. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ ఎవరిది? సోక్రటీస్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అనేది సోక్రటీస్. లెక్చరర్ మెథడ్ యొక్క స్వభావం ఏంటి అంటే చెప్పేది వినడమే, మరొకటి క్వశ్చన్ చేయడం అనేది లేదు. అర్థమైందా లేదా అన్నది కూడా కాదు. లెక్చర్ మెథడ్ చెప్పేది ఉపాధ్యాయ కేంద్రితంగా జరిగేటువంటి మెథడ్ని లెక్చర్ మెథడ్ అని పిలుస్తారు. డిమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటి? నైపుణ్య బోధన. ఈ డిమాన్స్ట్రేషన్ మెథడ్ వల్ల ఉపయోగం ఏంటంటే నైపుణ్యం బోధన. ప్లేవే మెథడ్
దేనికి అనుకూలంగా ఉంటుంది? ప్రాథమిక స్థాయికి అనుకూలంగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో గల విద్యార్థులని చక్కగా తీర్చిదిద్దడానికి వారికి లెర్నింగ్ లెవెల్స్ అనేవి డెవలప్ చేయాలంటే ప్లేవే మెథడ్లో పిల్లలకి బోధించాల్సినటువంటి అవసరం ఉంది. మైక్రో టీచింగ్ని అభివృద్ధి చేసిన వాడు. ఈ మైక్రో టీచింగ్ అనేది మరి బీఈడి సమయంలో వారు ప్రాక్టికల్ చేసేటప్పుడు మైక్రో టీచింగ్ అనేది మనం వింటూ ఉంటాం. ఆ మైక్రో టీచింగ్ని అభివృద్ధి చేసిన వారు డ్వైట్ అలన్. మైక్రో టీచింగ్లో ముఖ్యమైనది అంటే ఫీడ్బ్యాక్. టీచింగ్ అంటే ఏంటి? టీచింగ్ ఈజ్ ఆర్ట్ అండ్ సైన్స్. సైన్స్ అంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ అని కాదు, అది ఒక సబ్జెక్ట్ అని అర్థం. అంటే కళ మరియు శాస్త్రాల కలయికనే టీచింగ్ అంటాం. టీచింగ్ యొక్క విజయ సూచిక ఏంటి? విద్యార్థి చక్కగా పాల్గొన్నట్లయితే ఆ టీచింగ్ అనేది డెవలప్ అయినట్టు. లాంగ్వేజ్ అంటే ఏంటి? ఆలోచనల వ్యక్తీకరణ సాధనం. ఒకళ్ళ గురించి లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య వారి యొక్క ఆలోచన అనేది షేర్ చేసుకోవడం అన్నమాట, వ్యక్తీకరించడం, అది లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఏ భాషలో అభ్యసనం సులభంగా ఉంటుంది? మాతృభాషలో. ఎవరి మాతృభాషలో వాళ్ళకి అభ్యసనం అనేది సులువుగా ఉంటుంది. కాబట్టి మాతృభాషలో అభ్యసించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ఏ నైపుణ్యం? రీడింగ్ అనేది చూసినట్లయితే గ్రాహక నైపుణ్యం. రైటింగ్ అనేది ఏ నైపుణ్యం? ఉత్పాదక నైపుణ్యం. ఇది మనం రివర్స్లో కూడా అడుగుతూ ఉంటాడు బిట్స్. కింది వాటిలో ఉత్పాదక నైపుణ్యం కానిది అడగొచ్చు, లేదా ఈ కింది వాటిలో గ్రాహక నైపుణ్యం దేనికి సంబంధించింది, ఇలా కూడా బిట్లు అడగవచ్చు. మొదటి భాషా నైపుణ్యం ఏంటి? వినడం. మనం దీన్నే LSRW అని చెప్తారు. లిసన్. ఎస్ మీన్స్ స్పీకింగ్, మాట్లాడడం. ఆర్ అంటే రీడింగ్ అండ్ W మీన్స్ రైటింగ్. దిస్ ఈజ్ ద బేసిక్ స్కిల్స్ అనమాట. మొదటి భాషా ప్రావీణ్యం వినడం, రెండో భాషా నైపుణ్యం చూసినట్లయితే మాట్లాడడం, మూడో భాషా నైపుణ్యం చదవడం, నాలుగో భాషా నైపుణ్యం రాయడం. అయితే భాషా అభ్యసనానికి పునాది. భాషని అభ్యసించాలంటే మొట్టమొదటిసారిగా మనం చేయాల్సినటువంటి ఇనీషియల్ స్టెప్ ఏంటంటే వినాలి. మాతృభాషా ప్రాధాన్యం, భావ వ్యక్తీకరణ సులభం చేయడం. ద్విభాషా విధానం ప్రయోజనం ఏంటి? భాషా వికాసం. బహుభాషా విధాన ప్రయోజనం, విస్తృత అవగాహన కలిగించడం. పాఠ్యాంశం అంటే ఏంటి? అభ్యాస అనుభవాల సమాహారం. అభ్యాస అనుభవాల సమాహారం. కరికులం అంటే ఏంటంటే పిల్లవాడు అభ్యసించేటువంటి విషయాలు, వాడు పొందినటువంటి అనుభవాలు రెండింటిని బేస్ చేసుకొని దాన్ని కరికులం అంటారు. సిలబస్ అంటే ఏంటి? ఏదైతే బోధించాలో ఒక కెటలాగ్, దానినే సిలబస్ అంటారు. కరికులం నిర్మాణంలో ముఖ్యమైనది. కరికులం ఎందుకు నిర్మించాలంటే లక్ష్యాలు ఆధారంగా చేసుకొని కరికులాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇడెన్ కరికులం అంటే ఏంటి? అంటే డైరెక్ట్ కాకుండా ఇడెన్గా కరికులం ఉంటుంది. ఆ ఇడెన్ కరికులం అనేది పరోక్ష అభ్యాసం. పరోక్షంగా ఏమి అభ్యసించాలి ఆ కంటెంట్లో లేదా ఆ యొక్క మెథడ్లో, దట్ ఈజ్ ఇడెన్ కరికులం. కో కరికులర్ యాక్టివిటీస్, ఉదాహరణ వాద వివాదాలు. అండ్ పాఠశాల ప్రధాన విధి ఏంటంటే విద్యని అందించడం. వాట్ ఈస్ ద మెయిన్ మోటో or the main duty of the school is to educate the children, to provide education. అది విద్య యొక్క లక్ష్యం ఏంటి? విద్య యొక్క లక్ష్యం ఏంటంటే సమగ్ర వికాసం. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? పాఠశాలలో ఉంది. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? జీవిత అనుభవాలు ఉంది. ఫార్మల్ అంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది, ఇన్ఫార్మల్ అంటే స్కూల్కి వెళ్లకుండా సొంత అనుభవాల ద్వారా నేర్చుకునేది. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఉదాహరణ వయోజన విద్య. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లక్షణము దూర అభ్యాసం. ఇన్ఫార్మల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే దూర అభ్యాసం జరుగుతుంది. నాన్ ఫార్మల్లో ఒకటి వయోజన విద్య వస్తుంది. అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ లక్షణం చూసినట్లయితే ఓపెన్ ఎడ్యుకేషన్ లక్షణం అనేది సౌలభ్యంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? జీవితాంతం విద్య. వాల్యూ ఎడ్యుకేషన్ లక్ష్యం ఏంటంటే విలువలు పెంపొందించడం. వాల్యూ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం అనేది విలువలను పెంపొందించడం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో పదే అడిగే అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్స్ మరి బిట్స్. ఈ కాన్సెప్ట్ని బట్టి పట్టకుండా వాటి వెనకున్న లాజిక్ని అర్థం చేసుకుంటే పెడగాజీలో ఫుల్ మార్క్స్ సాధించడం చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ విద్యా విషయాల కోసం మన ఛానల్ని మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.